తర్వాత ఇదే ఇంట్లో ఉంటున్నాం. ఉంటంటే ఒక ఆవిడ అంది, "మీరు ఇంత విశ్వాసంగా ఉంటున్నారు, మీరు ఈ విధంగా ఉంటున్నారు, మీకు పిల్లలు ఎందుకు లేరు?" అని చెప్పి ఒక దగ్గర అడిగి అమ్మా ఏంటి నాయన నా పరిస్థితి, దుర్మార్గులు లాంటి భర్తనిచ్చినావు, కానీ నాకు ఆయన ఎలా మార్చుకోవాలో తెలియదు, నాకు శక్తిని తండ్రి అని చెప్పి నేను అడిగినప్పుడు దేవుడు నాకు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. చిన్నప్పుడేనండి, 9th చదువుతూ ఉంటేనే అసలు అన్ని హ్యాబిట్స్ ఉన్నోడికి చేశారు నన్ను. అంటే భయంకరమైన పరిస్థితిలో ఉన్నోడికి తీసుకొచ్చి బలి దగ్గర ఎట్లా పెడతారో నన్ను అలా మా తల్లిదండ్రులను కొట్టి మరి దురాత్మ నాలో ఆవరించి అనేకమైన చెడు వ్యసనాలకి లోనై తాగుడు, సిగరెటు, వ్యభిచారము వీటన్నిటికి లోనైపోయి ఆ స్వరాన్ని వినపడ్డాక తెల్లారి ఇంటికి వచ్చి మా భార్యతో చెప్తే మా భార్య నవ్వింది. "ఈ వయసులో మనకి పిల్లలు పుడతారా అంటే ఎందుకు అట్లా అంటున్నావు, దేవునికి అసాధ్యం లేదు, స్వస్థత ఇచ్చిన దేవుడు గర్భఫలం ఇవ్వడా" అని చెప్పేసి అన్నాక సరే. ఈ గొప్ప సదా అవకాశాన్ని నాకు కలగజేసిన దేవాది దేవునికి ఫస్ట్ వందనాలు చెల్లిస్తూ, అలాగే ఈ యొక్క వీడియో తీయడానికి సహకరించిన రాజుగారికి వందనాలు తెలియజేస్తూ, ఈ వీడియోని చూస్తున్న దేవుని బిడ్డల అందరికీ కూడా వారి కుటుంబాలకి వారికి నా వందనాలు, నా కుటుంబ తరపున వందనాలు తెలియజేస్తూ, నా పేరు వెన్నా లూథర్ కింగ్. నా తండ్రి గారైన జాన్ ముత్యాలరావు గారికి, శారమ్మ టీచర్ గారికి పుట్టిన చిన్నవాడిని. మాది మారుమూల ప్రాంతమైన వెంకటాపురం మండలము, నూగూరు తాలూకా. నేను పుట్టిన కాడు నుండి కూడా అల్లారు ముద్దుగా పెరిగి ఏ కష్టం తెలవకుండా నా తల్లిదండ్రులు నన్ను పెంచారు. నేను 10th క్లాస్ వచ్చే వరకు మంచిగానే ఉన్నా. 10th ఫెయిల్ అయిన కానుండి నాకు దురాత్మ నాలో ఆవరించి అనేకమైన చెడు వ్యసనాలకి లోనై తాగుడు, సిగరెటు, వ్యభిచారము వీటన్నిటికి లోనైపోయి తల్లిదండ్రుల మాటలు వినకుండా లోకానికే దాసోహం అయిపోయి నేను తిరుగులాడుచున్నగా మా నాన్నగారు మరణమైనాక ఏ స్థితి లేని నాకు మా అమ్మగారు ఇక పెళ్లి చేస్తేన్న మారతాడు అన్న ఉద్దేశంతో మేనమామ గారి అమ్మాయి ఉంటే ఆమెని చిన్నతనంలోనే బెదిరించి ఆమెను ఒప్పించి వివాహం చేసినారు. చేసినాక కూడా నేను నా వ్యసనాల నుండి మారలేదు. నా తల్లి ఉద్యోగము మా అన్నగారు తీసుకొని ఆస్తి మొత్తం తీసుకొని రూపాయి ఇవ్వకుండా ఇద్దరిని ఒంటరిగా వదిలేశారు. అప్పటికి మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. పెళ్ళైన సంవత్సరం అయింది. ఇక ఆ తర్వాత మేము ఇదిగా వాళ్ళు వెళ్ళగొట్టినాక ఆ పని ఈ పని చేసుకుంటూ నేను తిరుగుతుండగా పిల్లల గురించి ఆలోచన వచ్చి మేము పిల్లల గురించి తాపత్రయపడితే ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా మీకు పిల్లలు పుట్టరని చెప్పేసి అంటే ఇక ఆ పిల్లల గురించి వదిలేశా. ఎందుకంటే ఈ లోకంతోనే సహవాసంతో ఉన్నాను, ఈ లోకంతోనే నేను తిరుగులాడుతున్నాగా ఇక వాటి గురించే మర్చిపోయా. ఇక నా భార్య ఇక నా గురించి ఇక దేవుని దగ్గర ఎంతగానో మొరపెట్టుకుంది. అయితే ఆటంకపరచలేదు.
నా భార్య ఏది చేసినా, చర్చికి పోయినా, ఏది చేసినా, ప్రార్థన చేసుకున్నా ఎప్పుడు ఆటంకపరచలేదు. నా భార్య నేను తాగి పండుకున్న స్థితిలో కూడా పాస్టర్ని పిలిపించి గృహంలో ప్రార్థన జరిపించినా కూడా ఆటంకపరచలేదు. ఎన్నో ఆల్నైట్లో ప్రార్థనకు తిరిగింది. ఆ యొక్క కృపాభాగ్యమేమో దేవుడు నన్ను తాగుడు నుండి ఫస్ట్ విడుదలనిచ్చి నా భార్య ప్రార్థన ఆలకించి, ఎందుకంటే నా చుట్టూ మేము అక్కడ నుండి భద్రాచలం వచ్చేసినాక మా క్యాంపస్లో 22 కుటుంబాలు ఉండేను. ఆ 22 కుటుంబాల వారిలో 2 ఆర్టీసీ డ్రైవర్లు. నేను లారీ డ్రైవర్గా చేస్తున్నా, డ్రైవింగ్ నేర్చుకొని నెలకి ఒకసారి ఇంటికి వచ్చేవాడిని. ఇంటికి వచ్చినా కూడా మొత్తం ఎట్లా అంటే ఒక బిచ్చగడ్లాగా వచ్చేవాడిని. ఆ స్థితిలో నా భార్య, అరే నా మొగుడు నా ఇంటికాడ ఉంటే బాగుండు, ఇలాంటి ఉద్యోగం వస్తే బాగుండు, ఆర్టీసీ ఉద్యోగం అయితే మా ఆయన కూడా ఎప్పుడు ఇంటికాడే ఉంటాడు కదా అని చెప్పేసి ఒక తలంపుతోని ఆమె దేవుణ్ణి అడిగి ఉంటుంది. ఎందుకంటే అది నాకైతే తెలియదు. అయితే ఆమె ప్రార్థన ఆలకించి దేవుడు 2009 అంటే నేను మారినాకనే నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఏ విధంగా అంటే ఫస్ట్ తాగు నుండి విడుదల ఇచ్చాడు. అయితే అంతకుముందు నాకు పిల్లలు లేరు కదా, ఈ దేవుడు ఏమి చేయడు, ఈ యేసయ్యగా మనకు అంతే తప్ప మనకే కార్యం చేయట్లేదు అని చెప్పేసి అని, అన్యదేవతలు అయితే మనకు అన్నీ చేస్తారని చెప్పేసి అని ఇక అన్యదేవతల్ని పూజించటం, ఇక నాకు ఆచారాలు బాగా పట్టింపు ఎక్కువ. సోదలు చెప్పించుకోవటము, శకునాలు చూడటము, నిండు చెంబు ఎదురు పెట్టుకొని పోవటము, మా ఆవిడ 5 రూపాయలు ఇస్తేనే ముద్దు పెట్టుకొని నిండు చెంబు తన్ని బయటికి వెళ్ళిపోయే స్థితి నాది. అంత ఆచారాలతో నేను ఉండేవాడిని. ఇక బొట్టు లేనిది, చేతి కంకణం లేనిది, తలంపురాలు లేనిది బయటకు పోయేవాడిని కాదు. ఫస్ట్ నాకు దేవుడు తాగు నుండి విడుదలనిచ్చి ఆర్టీసీ ఉద్యోగం ఇచ్చాడు. అలా ఆర్టీసీ ఉద్యోగం నాకు రాదు, ఎందుకంటే నేను హైట్ కొద్దిగా తక్కువ ఉంటానని చెప్పేసి అని నన్ను 2 సార్లు కూడా రిజెక్ట్ చేసిన అధికారులు, 3వసారి దేవుని యొక్క కృప ద్వారా హైట్ కొద్దిగా తగ్గించి నన్ను సెలెక్ట్ చేయించిండు దేవుడు. సెలెక్ట్ చేయించాక డ్యూటీలో జాయిన్ అయినా. డ్యూటీలో జాయిన్ అయ్యాక తలంబరాలు వేసుకోవటం, పూజ చేసుకోవటం, బొట్టు పెట్టుకోవటం, పోవటం. మా ఆవిడ 5 రూపాయలు ఇవ్వకపోతే పోయేటని కాదు. ఈ 5 రూపాయలు ఇస్తే నాకు ఏదో లగేజీ డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు వస్తున్నాయి, ఈమె ఇస్తేనని చెప్పేసి అని ఒక భ్రమలతోనే నేను వెళ్ళేవాడిని. ఇలా వెళ్తూ ఉండగా ఇక మా ఆవిడకి గర్భిణి వచ్చింది, ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అవ్వగానే సంతోషపడ్డా, నా దేవత ఈ కార్యం చేసింది, ఈ ఆమె తప్ప ఇక దేవుడు కాదుగా, ఈమె దేవుడు అని చెప్పేసి అని ఇక నేను కోళ్ళని బలి ఇవ్వటం అన్నీ చేసినాక 2 నెలలనే గర్భం పోయింది. అరే గర్భం పోయింది, దేవుడు అయితే ఇచ్చిన దేవుడు తీసుకునేవాడు కాదు కదా, అంటే దేవుడు కాదు అని చెప్పేసి అని హాస్పిటల్లో, జయభారతి హాస్పిటల్లో నా భార్యని ఉంచి ఆబారిసిన అయినాక ఈ మెల్ల ఉన్న తాయెత్తులు మొత్తం తీసేసి తలార స్నానం చేసుకొని ప్రార్థన చేసుకున్నా, మోకరించి. అదే ఫస్ట్ నేను మోకరించటం దేవుని సన్నిధానంలో, బైబిల్ పట్టి ఇలా తెరవగానే, అది తెరవాలో తెలియదు, తీయాలో తెలియదు, కానీ ఆ రోజు తీస్తే యెషయా 43లో భయపడకు, తూర్పు దిక్కు నుండి సంతానం ఇస్తా అని చెప్పేసి ఒక వాక్యం నాకు కనపడింది. ఆ వాక్యం ద్వారా ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాను. తాగుడైతే వదిలే, డ్యూటీ చేస్తున్నా, స్మోకింగ్ మానలేకపోయా. మాకు ఇక దగ్గరలో ఒక సహోదరి అమ్మగారని ఉంటారు, రాళ్ళగూడెం. మేము ఎప్పుడు అక్కడికి వెళ్తాం, ఎందుకంటే ఆమె దగ్గర ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. నా భార్యకి ఓవర్ బ్లీడింగు అవి ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరిగినా తగ్గకపోతే ఆ అమ్మగారి దగ్గరికి వెళ్ళాక ప్రార్థన చేయటమే, వెంటనే ఆ క్షణమే స్వస్థత పడ్డది నా భార్య. ఆ విశ్వాసంతో మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్తాం, అక్కడే మేము బలపడ్డాం. అయితే ఈ విధంగా జరుగుతున్న తరుణంలో నాకు ఒక కండక్టర్ వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో నాకే తెలియదు. ఆ రోజున ఆ కండక్టర్ రావటం, నేను లెగలేని స్థితిలో ఉన్నా, నాకు ఫైల్స్ ఉన్నాయి, ఫైల్స్ ఆపరేషన్
జరిగినా కూడా మళ్ళీ వచ్చినాయి. లెగలేని స్థితిలో ఉంటే ఆ ట్యాబ్లెట్లు వేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళా. అప్పటికి ఇంకా స్మోకింగ్ మానలేదు. ఆ బ్రదరు నా బాధను చూసి, అన్న ఇంతగానం బాధపడుతున్నావు, ఇంకొక 5 రోజులలో బసవ బుధవారం ఉంది, నువ్వేమన్నా తీర్మానం చేసుకొని దేవుని సన్నిధానంలో అడిగితే నీకు స్వస్థత ఇవ్వచ్చేమో అని చెప్పేసి అని ఆ బ్రదర్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ తరుణంలోనే ఆ గడియలోనే అదే రెస్ట్ రూమ్లో మోకరించి నేను ప్రార్థించి, తండ్రి నువ్వు నాకు స్వస్థత ఇస్తే నిన్ను విడవను, నా జీవిత కాలము ఉపవాసం చేస్తూ 40 రోజులు నీకు సాక్షార్థం నేను ఉంటానని చెప్పేసి అని తీర్మానం చేసుకున్నాను. పండుకున్న తెల్లారి లేచి మళ్ళీ డ్యూటీ బండి వేసుకొని భద్రాచలం వచ్చా. ఆయిల్ బంక్లో ఆయిల్ కొట్టించేసా, ఇంటికి వచ్చేసా. ఇంటికాడ స్నానం చేసే ముందు నేను చూడగానే గాయమైంది. 3 పిలకలు బ్లాక్, ఈ డ్రైయర్ మొత్తము ఇదైపోయి ఉంటే చూసారు ఏంట ఇట్లా అని చెప్పేసి చూడగానే గాయమైంది. అరే ఇంత గాయమైంది అని చెప్పేసి అని మా మిసెస్ భయపడి టీటీ ఇంజెక్షన్ వేసి వద్దొద్దమ్మా అని చెప్పేసి అని ప్రార్థన చేసుకొని పండుకుంటే మధ్యాహ్నం 2 గంటల టైంలో కుమారుడా భయపడకు నీకు స్వస్థత ఇచ్చానని చెప్పేసి ఒక స్వరం పడగానే దిగ్గును లేచి చూస్తే ఎవరు లేరు. మధ్యాహ్నం 2 గంటలైంది. తడుకొని చూడగానే గాయం లేదు, ఏం లేదు. 3 అంగుళాల గాయము, అంగుళము వెడల్పుతో ఉన్న బెజ్జము వితిన్ 2 అవర్స్లో నన్ను మాన్పి నాకు స్వస్థత ఇచ్చి నాతో మాట్లాడిన దేవుడు. ఆ దినం అయిపోయాక 2వ దినమున నేను డ్యూటీకి పోయిన తరుణంలో బిల్డింగ్ మీద పండుకుంటే 4 గంటల సమయంలో కుమారుడా భయపడకు నీకు గర్భఫలం ఇస్తానని చెప్పేసి అని దేవుని స్వరం వినపడ్డది. ఆ స్వరాన్ని వినపడ్డాక తెల్లారి ఇంటికి వచ్చి మా భార్యతో చెప్తే మా భార్య నవ్వింది. ఈ వయసులో మనకి పిల్లలు పుడతారా అని. అంటే ఎందుకు అట్లా అంటున్నావు, దేవునికి అసాధ్యం లేదు, స్వస్థత ఇచ్చిన దేవుడు గర్భఫలం ఇవ్వడా అని చెప్పేసి అన్నాక సరే అని చెప్పేసి అని నడుస్తుంది. ఆ తరుణంలో నా ఇంట్లో అద్దెంట్లో ఉన్నప్పుడు, నాకు ఇల్లు కూడా లేదు, నా అద్దెంట్లో ఉన్నప్పుడు ఎందుకో ప్రేరేపణ కలిగి పాస్టర్లతోనే ఒక 5 వారాలు ఇంట్లో ప్రార్థన 7 వారాలు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందని చెప్పేసి అని సంకల్పంతో 7 వారాలు ప్రార్థన పెట్టించుకున్న తరువాత ఇప్పుడు నేను ఉండే ఈ యొక్క ప్లేస్ నాకు దేవుడు ఏర్పరిస్తే ఇక్కడికి వచ్చాం. అసలు ఈ ఏరియా స్లమ్ ఏరియా, ఇక్కడ మేము ఉండలేము. అసలు అలాంటి ఏరియాలోకి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చి ఈ ఏరియాలో పడేశాడు. అరే ఇక్కడికి ఎందుకు వచ్చినాము అని చెప్పేసి అని అనుకున్న తరుణంలో నేను చెప్పిన ఒక సాక్ష్యాన్ని బట్టి ఈ చుట్టుపక్కల ఒక 2 మారారు. వారు కూడా దేవుని సన్నిధానంలోకి నడుస్తున్నారు. కానీ నా సాక్ష్యాన్ని నేను 3 చోట్ల పంచుకున్నా. నేను వెళ్ళే సంఘంలోను, తర్వాత నేను బాగా బలపడిన అమ్మగారి దగ్గర, తర్వాత ప్రవీణ్ బ్రదర్ అనే కల్వరి మినిస్ట్రీలో పంచుకున్నాను. ఇక తప్ప ఇంకెక్కడ నేను ఈ సాక్ష్యాన్ని వివరించలేకపోయా. అది ఎందుకని వివరించలేకపోయానో మరి అది దేవుని యొక్క అనుగ్రహం లేదేమో అనుకున్నాను. కానీ ఆ అవకాశాన్ని దేవుడు నాకు ఈ విధంగా ఇప్పుడు ఈ టెలివిజన్ ద్వారా అనేకులకు పంచుకునే కృపాభాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇక ఈ లోక డాక్టర్లందరూ కూడా మాకు పిల్లలు పుట్టారని చెప్పేసి అని తీర్మానం చేసేసారు. మీరు ఎక్కడికి పోయినా మీకు పిల్లలు పుట్టారు అని చెప్పేసి అన్నారు. కానీ దేవుడు మాట్లాడి మాకు 22 సంవత్సరములకు 2 బాబుల్ని ఇచ్చాడు. ఈ బాబుల్ని కూడా నేను దేవునికే సమర్పించా. ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది దేవుని పరిసరే. ఎందుకంటే దేవుడు ఇచ్చిన బిడ్డలు దేవుడికే తప్ప నాకు కాదు, నా పోషణార్థం కాదు అని చెప్పేసి అని ఒక నిశ్చయంతో ఇప్పుడు కూడా వాళ్ళని అదే విధంగా నేను పిల్లల్ని నడిపిస్తున్నాను. ఇక నా కుటుంబంకి వచ్చి ఇక నా అన్న, అక్క, నేను ముగ్గురం. నా అన్న మా అమ్మగారి ఉద్యోగాన్ని తీసుకొని నన్ను ఏకాకిని చేశాడు. నాకు చిన్నప్పటి నుండి కూడా ఆస్తుల మీద కానీ ఈ లోక ధనం మీద కానీ ఎప్పుడు నాకు ఆశ లేదు. మా ఆవిడతో ఒక మాట అనేది, మనం వచ్చేటప్పుడు తీసుకొచ్చింది లేదు, పోయేటప్పుడు పట్టకపోయింది లేదమ్మా, మనం ఉన్నంతసేపు హ్యాపీగా తిందాం, హ్యాపీగా ఉందాం, మనకి కలిగింది సహాయం చేద్దాం. ఇదే ధోరణితో ఉండేవాడిని. ఈ క్షణం వరకు అదే ధోరణితో ఉన్నాను. ఇక ముందు కూడా అదే ధోరణిలో ఉండాలని చెప్పేసి ఆశతో జీవిస్తున్నాను. నా అన్నయ్య నన్ను మోసం చేసి మా అక్క చెప్పినా కూడా ఏం కాదు, అన్నయ్యే కదా మోసం చేస్తారా అని చెప్పేసి అని మా అమ్మగారి ఉద్యోగం ఇచ్చేటప్పుడు సంతకం పెట్టా, నన్ను పోషిస్తాడు అని చెప్పేసి అని.
ఆ టైంలో నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు. ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే, అమ్మ ఉద్యోగం తీసుకుంటున్నావు నువ్వు, మరి అమ్మకొచ్చిన డబ్బులు గానీ, ఆస్తి మొత్తం నేను తీసుకోవాలని చెప్పేసి అని రాపిచ్చుకుంటారు చాలామంది ఈ రోజులలో. కానీ ఆ రోజుల్లో నాకు ఆ తెలివి లేదు, ఏమీ లేకుండా అసలు ఏమీ చేయకుండా వదిలేసా. ఇక నా అన్న నన్ను మోసం చేసి ఇవాల్టి వరకు రూపాయి బిళ్ళ ఇవ్వకుండా మా అమ్మని దగ్గర పెట్టుకొని పోషించుకుంటా ఆమె సంపాదన తింటున్నాడు. ఆయన ఉద్యోగం అండ్ ఇక ఆయన చేస్తుండు, పరిచర్య చేస్తాడు. చాలామంది అంటారు, ఎందుకంటే దేవుని పేరు చెప్పుకొని జీవిస్తున్నారంటే, నా కుటుంబంలోనే ఒక అపవాది ఉన్నాడు. దేవుణ్ణి మోసం చేస్తున్నాడు, దేవుని బిడ్డలను కూడా మోసం చేస్తున్నాడు. ఎందుకంటే సహోదరుడి ప్రేమ లేనిది అది ఏది చేసినా అది వ్యర్థం అని చెప్పేసి అని దేవుడు చాలా చోట్ల ఉంది వాక్యంలో. అయితే వాక్యం అయితే అంతగానం నాకైతే తెలియదు కానండి, నాకు తెలిసిన మట్టుకు కూడా నేను ఎప్పుడూ వాక్యంలో ఉన్న ప్రకారమే జీవించా. నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు కూడా వాక్యం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగానే జీవించుకో. ఎదుటి వారిది వద్దు, మనం ఒకరికి సహాయం చేయాలి తప్ప ఎదుటి వారిది మనం ఆశించొద్దు. మనకు కలిగి ఉంటే అది ఎంత కష్టమైనా సరే చెయ్యాలనుకుంటే చేయటము, లేకపోతే లేదు. ఆ స్థితిలోనే వస్తున్నా. అయితే నాకు ఆర్టీసీ ఉద్యోగం వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగం వచ్చినాక ఇక ఈ ధనంతోనే మనకి ఎప్పుడైనా వ్యామోహమే. ఫస్ట్ నుండి అసలు ఇది లేదు. చాలామంది నేను టిమ్ చేస్తా ఉంటే టిమ్ సర్వీస్ చేసేది. టిమ్ సర్వీస్ చేస్తా ఉంటే రూ. 10, రూ. 20, రూ. 50 డ్యూ రాసేది. ఎందుకంటే మా దగ్గర చిల్లర ఉండదు. మేము ఎంత చిల్లర తెచ్చుకున్నా చిల్లర అనేది అందరూ 500, రూ. 1000 ఇలా ఇస్తూ ఉంటారు. చిల్లరలు ఇవ్వలేక రాసామండి. ఒక్కోసారి వీళ్ళు మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. నాకేం సంతోషం, వాళ్ళకు ఏడుపు. ఈ బాధ నాకు ఎప్పుడో తురుస్తూ ఉంటే, అరే ఏంది ఈ పని చేయకూడదు, మనం దేవుని బిడ్డలై ఉన్నాం, ఇట్లా చేస్తా అంటే కానీ అనుకున్న రీతిలో చేయాల్సి వస్తుంది. రాయటం అనేది తప్పదు. చిల్లర ఉంటే ఇచ్చేయటం, నీవు లేనప్పుడు ఎన్నొద్దు, ఎందుకంటే ఇది మనకి తగదని చెప్పేసి అని ఇక నేను టిమ్ము చేయనని చెప్పేసి 1 సంవత్సరం మానేసి కండక్టర్ డ్యూటీకి వెళ్ళా. టిమ్ము చేసినప్పుడు నాకు ఎంత సంపాదన వచ్చేదో, కండక్టర్ సర్వీస్కి పోయినప్పుడు కూడా దేవుడు అదే సంపాదన నాకు ఇచ్చుకుంటూ పోషించుకుంటూ వచ్చాడు. నా శాలరీలు తక్కువ, ఎందుకంటే 10,000తోనే మేము జీవించాలి. కానీ పిల్లలతోని ఈ ఈ ఖర్చులతోని 10,000 మా కుటుంబానికి సరిపోవు. ఎందుకంటే పిల్లలకి పాలు పడడానికి కావాలా, వాళ్ళకి స్కూల్ ఫీజులు కావాలా, ఆటో ఛార్జీలు కావాలా, ఇవన్నీ. అయినా సరే దేవుడు మమ్మల్ని ఇప్పటి వరకు ఈ గడే వరకు కూడా ఆయన ఏది మీరు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అన్నట్టే మమ్మల్ని పోషించుకు వస్తుండు. ఏండి సింహం పిల్లలైనా కొదవగలిగి ఉంటాయి, కానీ నా పిల్లలు ఎప్పుడు దేనికి కొదవ లేకుండా జీవిస్తారన్న రీతిగా నేను ఆయన్ని విడవలేదు, ఆయన నన్ను విడవకుండా నడిపిస్తూ వస్తున్నాడు. ఈ గడియలో కూడా మేము ఎన్నో ఇబ్బందులు, ఎంతో అంటే నా బాధ అంతా ఒకటే. లక్షల అప్పులు ఉన్నా కాడ ఆ వడ్డీలు ప్రజలకు కడుతున్నా, అన్యులకు కడుతున్నానే. అరే నేను ఈ అప్పులు లేకుండా ఉంటే ఈ డబ్బు ఎంతోమందికి ఉపయోగపడును అన్న ఒక ఆలోచనతోనే జీవిస్తాను. కానీ దేవుడు ఇది పెట్టకపోతే నాకు జ్ఞానం రాకపోను. ఎందుకంటే నేను అందరిలాగా మనిషిని కాదు, చెప్తే వినను. ఎందుకంటే నా కళ్ళారా నేను చూసి దాన్ని గ్రహిస్తే నేను ఆహా అని చెప్పేసి దాన్ని వదిలేస్తా. అలాంటి సిచ్యువేషనే నాదనమాట. అందుకనే దేవుడు ఎలాంటి మనుషులు ఎలా ఉన్నారంటే ఇవాళ ఆ రోజు శిష్యులకు చెప్పినట్టు, మీరు మనసులో తోడేళ్ళంటి మనుషుల మధ్యలోకి మీరు వెళ్తున్నారు జాగ్రత్త అన్నట్టు రీతిగా ఇవాళ నాకు తోడేళ్ళ మధ్యలోనే నేను నివసిస్తున్నా. నాకు వాళ్ళందరినీ చూపిస్తాడు. వీళ్ళు నువ్వు ప్రేమిస్తున్నావు కానీ వాళ్ళు నిన్ను కాటేస్తున్నారు, కొరుకుతున్నారు, గాయపరుస్తున్నారు, వీళ్ళందరినీ గ్రహించుకో అని చెప్పేసి అని నాకు ఇవి కలిగి ఇన్ని చేశాడు దేవుడు. అందరికీ వందనాలండి. నేను కూడా కొద్ది నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా. చిన్నప్పుడేనండి 9th చదువుతా ఉంటేనే అసలు అన్ని హ్యాబిట్స్ ఉన్నోడికే చేశారు నన్ను. అంటే భయంకరమైన పరిస్థితిలో ఉన్నోడికి తీసుకొచ్చి బలి దగ్గర ఎట్లా పెడతారో నన్ను అలా మా తల్లిదండ్రులను కొట్టి మరీ తీసుకొచ్చి వివాహం చేశారండి. వివాహం అంటే కూడా నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో చేస్తే నాకు ఒక్కటే తెలుసండి, నేను హెబ్రోన్ చర్చికి వెళ్ళేదాన్ని. నా దేవుడు అంటే చాలా భయభక్తులు అనమాట. సరే ఏదైతే ఏమైంది చేశారు, కానీ నేను అతన్ని మార్చుకోవాలి, ఒక ఆత్మని మార్చుకోవాలి అన్న దృష్టితోనండి నేనైతే ప్రేయర్ చేసుకునేదాన్ని. కావాలని సినిమాకు తీసుకెళ్ళేవాడు,
సినిమాకి వెళ్ళినా కూడా ఇప్పుడు దేవుడు రాకడ వస్తే నా పరిస్థితి ఏంటి? ఈయన సినిమాకు తీసుకొచ్చి కూర్చోబెట్టిండు తండ్రి. నాకు సినిమాలు అలవాట్లేదు, సీరియళ్ళు తెలియదు, ప్రార్థన తప్పించి నాకు ఏది తెలియదు అని చెప్పి బాగా ఏడ్చుకునేదాన్ని. మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని అండి, ఏం చేసేదాన్ని కాదు. అలా అయిపోయినాక మా అత్త మా బావగారి మధ్యలో కూడా కొంతకాలం ఉన్నాను. చిన్నపిల్లని వాళ్ళు బాగానే చూసుకున్నారు, కానీ సడన్గా మమ్మల్ని వదిలిపడేశారు. వదిలిపడేసేసరికి ఏం తోసాలు తెలవక వాళ్ళ మధ్యలో ఉన్నదాన్ని పంపించేశారని చెప్పి బాధతోని మేము ఒక ఊరికి వచ్చేసాం. వచ్చాక తను డ్రైవింగ్ నేర్చుకొని అట్లా వెళ్ళేవాడు. నెల రోజులు కూడా అండి వెళ్ళి లారీల మీద వెళ్తూ తాగి ఉండి లాస్ట్ కనీసం సేవింగ్ చేసుకోవడానికి ఒక బ్లేడ్కి 5 రూపాయలు కూడా తెచ్చుకునేవాడు కాదు. మా బంధువులు అందరూ వచ్చేవాళ్ళు, అందరూ అనేవాళ్ళు, మా వదినమ్మలు వాళ్ళందరూ వచ్చి అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, ఎందుకే వాడి దగ్గర పడి ఉంటున్నావు, ముద్ద కోసమేనా, ఎందుకుంటున్నావు, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, నీ అక్క హైదరాబాద్లో జాబ్ చేసుకుంటుంది, తల్లిదండ్రులు పెట్టలేరా, వాడి దగ్గర ఎందుకుంటున్నావు అంటే నేను సండే స్కూల్లో నేర్చుకున్న వాక్యాల ద్వారాగా నేను బలపడి ఆయనతో పాటే నేను ఉండేదాన్ని. ఎన్ని రోజులకు వచ్చినా కూడా మా ఇంటికి వెళ్ళే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకొని, ఇందుమతి సాయి అని ఉండేది, తన దగ్గర పెట్టుకొని ఉండేదాన్ని. ఆయన వచ్చినప్పుడు తెచ్చినప్పుడే తినుకుంటూ అలా ఉండేదాన్ని. అట్లుండి ప్రవ్వా ఏంటైనా నా పరిస్థితి, దుర్మార్గులు లాంటి భర్తనిచ్చినావు, కానీ నాకు ఆయన ఎలా మార్చుకోవాలో తెలియదు, నాకు శక్తిని తండ్రి అని చెప్పి నేను అడిగినప్పుడు దేవుడు నాకు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. నాతో పాటు ఒక యవ్వనస్తులు, ఒక అమ్మాయి ఉమా అని ఒక ఆవిడ ఉంటుంది, ఇంకొక అక్క ఉంటుంది రాజకుమార్ అక్క అని, ఇంకొక తమ్ముడు, మా అబ్బాయి, మా బావగారు వాళ్ళ అబ్బాయి, మేమందరం కలిసేసి ప్రేయర్లో కూర్చునేవాళ్ళం. కూర్చొని నేను ఏదైతే అంశాలు పెట్టుకొని నేను ప్రార్థన చేసినో నా అంశాలన్నిటినీ నా తండ్రి నెరవేర్చిండు. 7 సంవత్సరాల తర్వాత నా భర్త తాగుడు నుండి మానేసిండు సడన్గా. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత స్మోకింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ దురలవాటు కూడా ఉండకూడదు తండ్రి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దాటి నుండి కూడా దేవుడు స్వస్థత ఇచ్చిండు అనుకోని రీతిలో. అంతేకాదు, పిల్లలు లేరు. అప్పటి వరకు పిల్లల గురించి అయితే నేను అడగలేదు తండ్రిని, ఎందుకంటే నా పరిస్థితే బాగాలేదు, దుష్టుడికి ఇచ్చి పెళ్లి చేశారు, నేనేంటి నాయనా అనే ఉండేదాన్ని. కొంతకాలం అయిపోయిన తర్వాత పిల్లల కోసం అడగడం స్టార్ట్ చేసిన. ముందుగా నేను జాబ్ కోసం చేసిన, ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్లు అందరూ తన భార్యల దగ్గర ఉంటున్నారు, ఒకరోజు వెళ్ళినా ఒకరోజు ఈయనేంటి నెలలేసి రోజులు వెళ్ళిపోతూ ఉన్నాడు, నాకు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది అని చెప్పి నేను కావాలని ప్రార్థన చేసి, నాయనా ఆర్టీసీ ఉద్యోగాన్ని ఇవ్వ తండ్రి అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అనుకోని రీతిలో 10th ఫెయిల్ అయినా, అసలు ఏ అర్హత కూడా లేదు, డబ్బు అనే గర్వంతోనే చిన్నప్పటి నుండి బ్రతికిండు, కానీ ఆ డబ్బు దూరం అయింది, ఆయన వ్యసనాలతోనే ఉన్నాడు. కానీ అర్హత లేని వాడిని దేవుడు అర్హత కల్పించేసి అనుకోని రీతిలో లాస్ట్ సర్టిఫికెట్ పెట్టే టైం కూడా 5 గంటలకు లాస్ట్ సబ్మిట్ చేయాలి. హైదరాబాద్లో ఉన్నాం మేము. అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి లాస్ట్ టైంలో వేరే ఫ్రెండ్ ద్వారాగా ఒక ఫోన్ కాల్ వస్తే ఆ ఫోన్ కాల్ ఇన్ని సర్టిఫికేట్లు తీసుకొచ్చి అప్లికేషన్ తీసుకొచ్చి సబ్మిట్ చేసిండు. దాంట్లో సెలెక్ట్ అయిందండి. హైట్లో పోయేవాడు, హైట్లో కూడా దేవుడు కృపను పట్టేసి హైట్ కూడా నార్మల్ కొలిసారు, జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చినాక కూడా ఇంకా సాలిసాలం జీతంతోనే అలాగే ఉండి అట్లే పోషింపబడుతున్నాం. కానీ దేనికి కూడా నాకు ఇది లేదు అది లేదని కాదు, కానీ నా ప్రభు నా భర్తను మార్చాలి. ఎందుకు అనేసానంటే నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళలో కట్టబడ్డాను, అలాగే ఆయన కూడా మారాలనే ప్రార్థన చేసిన, కానీ ఆస్తి అంతస్తు కోసం కానీ బిడ్డల కోసం కానీ ప్రేర్ చేయలేదు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ ఏరియాలో ఇల్లు కట్టుకొని ఉన్నప్పుడు ఈ ఏరియా చూసి నేను రానన్నాను, ఆ ఏరియాకు నేను రాను, బాగాలేదు అనేసి అనుకున్న తర్వాత ఇల్లు కొంచెం కట్టుకొని లెట్రిన్ బాత్రూమ్ కట్టిన తర్వాత ఎందుకో నా దేవుడు నాకు అక్కడికి వెళ్ళాలని ప్రేరేపణ, ఎందుకో నా హృదయం మారి సరే వస్తానని చెప్పి ఇక్కడికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము ఉండే పద్ధతిని బట్టి
మేముండే మాటలు లాంగ్వేజ్ని బట్టి అందరు కూడా ఏంటి ఇంత డిసిప్లిన్ వాళ్ళు ఈ ఏరియాకి వచ్చి ఉంటున్నారు, ఏంటి ఆయన ఉద్యోగం చేసుకుంటూ కూడా అంత తగ్గింపు జీవితంతో ఉంటున్నారని అందరు కూడా మమ్మల్ని పలకరించడం స్టార్ట్ చేశారు. వచ్చినప్పుడు ఏరియా అంతా కూడా చాలా విచిత్రమైన మాటలతోని, అసలు ఆ మాటలు మా చెవులో పడ్డా కూడా మేము ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళం. ఏం నాయన ఈ ఏరియాకు తీసుకొచ్చి పెట్టినావు, మేము వినలేకపోతున్నాం నాయన అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఈ ఏరియాలో ఎవరైతే ఎంతగానో గొడవ పెట్టుకొని బూతులు మాట్లాడారో వాళ్ళ కుటుంబాలన్నీ ఇల్లులు అమ్ముకొని వెళ్ళిపోయారు. మేము ఎంతమంది కోసం ప్రార్థనలో మారాలి అని పెట్టామో వాళ్ళే లేకుండా చేశారు దేవుడు. మాకు ఆ మాటలు కూడా వినిపించేంత టైం కూడా దేవుడు ఇవ్వలేదు. వాళ్ళని వేరే చోటికి పంపించేసిండు. తర్వాత ఇదే ఇంట్లో ఉంటుంటే ఒక ఆవిడ అంది, మీరు ఇంత విశ్వాసంగా ఉంటున్నారు, మీరు ఈ విధంగా ఉంటున్నారు, మీకు పిల్లలు ఎందుకు లేరు అని చెప్పి ఒక దగ్గర అడిగింది. అప్పుడు నా దృష్టికి వచ్చింది, తండ్రి నిజమే కదా, నాకు పిల్లలు లేరు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా ఇంత విశ్వాసంగా ఉన్నా కూడా నీకు పిల్లలు ఇవ్వలేదు కదా అని అడుగుతారు కదా నాయన అని చెప్పి ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. ఆయనకు దేవుడు వాగ్దానం ఇచ్చిండు ఏమనంటే నీకు పిల్లలు ఇస్తానని. నేను ఆ రోజు చాలా ఏడ్చిన. ఇంత వయసు వచ్చింది, 22 సంవత్సరంలో వచ్చింది, ఇప్పటిదాకా నా తండ్రి నేను అడగలేదు, వేరే వాళ్ళు అడుగుతున్నారు పిల్లలు లేరని, ఏంటి నాయన అని చెప్పేసానని ప్రార్థన చేసుకున్నా. ఆయన కూడా చెప్పిండు, నాకు దేవుడు వాగ్దానం ఇచ్చిండు, ఇస్తాడు మనకు పిల్లలని. అంటే ఈ వయసులో ఏమిస్తాడు, ప్రతిరోజు కడుపుల నొప్పితో బాధపడేదాన్ని, మంత్ వచ్చినప్పుడల్లా చికాకు పడేదాన్ని, అలాంటిది దేవుడు ఎలా ఇస్తాడు నాకు అని చెప్పేసానని నేను అనుకున్నాను. అప్పుడు 7 వారాలు ప్రేయర్ మా ఇంట్లో పెట్టుకున్నప్పుడు లాస్ట్ వారం పాస్టర్ గారు వచ్చి మీకు పిల్లలు అవుతారని చెప్పేసి నన్ను ప్రార్థన చేస్తే అప్పుడు కూడా నవ్వుకున్నా. నేను ఈ వయసుకు పిల్లలు అవుతారని ప్రార్థన చేస్తున్నారేంటి అనేసి అని అనుకొని, తండ్రి చిత్తము నాయన, ఇప్పటి వరకు నేను నేను అడిగినాను, ఆయనకు వాగ్దానం ఇచ్చినావు, నీ చిత్తం నాయన అనేసానని నేను అనుకున్నాను. ఏ డాక్టర్ హైదరాబాద్లో నర్మదా మేడం దగ్గరికి వెళ్తే 45,000 అయింది, ఆమె నీ ట్యూబ్ వంకరు ఉంది, నీకు అసలు పిల్లలు అవరు అని చెప్పేశారు. 2 వీక్స్ ట్రీట్మెంట్ తర్వాత చెప్పారు. మళ్ళీ మా సార్కు జీన్స్ తక్కువ ఉన్నాయి, అయ్యే ఛాన్స్ తక్కువ అని చెప్పారు. మళ్ళీ జీన్స్ లేవు అని చెప్పారు. మళ్ళీ జమ్ముకుంటలో మా వదినమ్మ ఉంటుంది, ఆవిడే నర్సు, ఆవిడ చాలా ప్రయత్నాలు చేశారు మా పట్ల. అంటే చాలా నీది మంచి హృదయం, నువ్వు ఇంత మంచిదానివి, నీకు ఎందుకు పిల్లలు లేకుండా ఎవరు చూపించలేదా, నేను చూపిస్తానని చేశారు. కానీ ఏ డాక్టర్ వల్ల కూడా నాకు పిల్లలు అవుతారని మాత్రం చెప్పలేదండి. నేను విసుకెత్తిపోయిన అనమాట, ఇంకా పిల్లలు అవరు అనేసానని. ఆ టైంలో దేవుడు ప్రేయర్ రూపంగానే ప్రేయర్ చేసుకోవడం వల్లనే నాకు దేవుడు 2 పిల్లల్ని కూడా దయచేసిండ్రు. చాలా ఇబ్బందులండి అప్పటి నుంచి కూడా. డ్రైవర్గా చేస్తుండు, నాకు చిల్లరొద్దు, ఏదొద్దు, నేను యథార్థంగా ఉండాలి అని చెప్పేసానని డ్రైవింగ్ వద్దంటాడు, ఉద్యోగం వద్దంటాడు, నేను పరిచర్య అంటాడు. ఇక్కడికి వెళ్ళి నేను దేవుడు మాటలు చెప్పుకుంటే చాలు, మనకెవరో ఒకళ్ళు ఆ పూటగా ఆహారం ఇస్తే చాలు, నాకు ఉద్యోగం వద్దని కొంతకాలం నన్ను ఏడిపించిండు. అయినా కూడా ఆయనతో ఏ రోజు కూడా నేను గొడవ పెట్టుకోలేదు, ప్రార్థనే చేసుకునేదాన్ని, తండ్రి నీ చిత్తం నాయన అని. అలాగ అయిపోయినాక టిమ్ము డ్యూటీ మానేసి కండక్టర్ డ్యూటీ అన్నది చెయ్యబ్బా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అనేసానంటే కండక్టర్ కూడా వద్దు నాకు అనుకుంటేనే ఆ డ్యూటీ చేయడం స్టార్ట్ చేశారు. కానీ అధికారులు కూడా కండక్టర్ వద్దు, నువ్వు సీనియర్ డ్రైవర్వి, ఎప్పుడు హైదరాబాద్ తిరిగేవాడివి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావని కొంచెం సతాయించారు. అయినా కూడా ఒకటే అనుకున్నాం, ఎట్లా ప్రభు అన్నప్పుడు అనుకోని రీతిలో కండనరం కట్ అయింది ఆయనకి. సడన్గా కూర్చొని ఉన్న టైంలోనే బాబు బర్త్డే రోజే కట్ అయింది. అది ఎందుకు కట్ అయింది అనేది మాకైతే తెలియదు. కానీ దాని ద్వారాగా 2 ఆపరేషన్లు పడ్డాయి. ఆపరేషన్లు పడ్డ తర్వాత ఆ చెయ్యి వీక్నెస్ అన్నది స్టార్ట్ అయింది. మేమనుకుంటున్నాం ఇంత భక్తిగా ఉంటున్నాం, ఎంత విశ్వాసంగా ఉంటున్నాం, కనీసం ఒక అబద్ధం అన్న కూడా వెంబటే హెచ్చరిస్తాడు, బేబీ నువ్వు ఫోన్లో చిన్న అబద్ధం చెప్పినావు, ఒకసారి గుర్తు చేసుకో అనేసానని అంటాడు. ఎదుటోళ్ళని నొప్పియడం కోసం చిన్నదే కదా అబద్ధం చెప్పినా అని నేను ఆయన్ని బోకరిస్తూ ఉంటా. ఆయన కూడా చెప్పి నన్ను హెచ్చరించేవాడు. అంత నిజాయితీగా ఉండేవాళ్ళం మేము.
ఖండనేరం ఎందుకు కట్ అయింది తండ్రి అని చెప్పి మేము అనుకున్నప్పుడు మాకు తెలవలేదు దేవుడు ఈ విధంగా చేస్తాడని. మంచిగా చేసిండు మా పట్ల. ఖండనరం కట్ అయిపోయి 2 ఆపరేషన్లు అయినాయి. ఎన్నుపూస ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వల్ల చెయ్యి గ్రిప్పు కొంచెం తగ్గిపోయింది. తగ్గిపోవడమే అది ఎందుకు తగ్గింది అని మేము ఆలోచించిన టైంలోనే అధికారులు చికాకు చేశారు. నువ్వు టిమ్ముకే వెళ్ళాలి, కండక్టర్ అవసరం లేదు అని చెప్పేసి అన్నప్పుడు నాకు అసలు ఈ ఉద్యోగం వద్దు, ఏమొద్దు, నేను మాత్రం చేస్తే దేవుడు పరిచర్య చేస్తా, లేకపోతే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, అంతేగాని నాకు ఉద్యోగం అన్నది నాకు వద్దు, నాకు డబ్బు ముఖ్యం కాదు. నేను ఫస్ట్ నుండి తాగినప్పుడు తిరిగినప్పుడు కూడా నాకు డబ్బు మీద లేదు, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర అసలే లేదు నాకు అని చెప్పేస్తానని తను ఆ విధంగా ఉన్నాడు. ఉంటే ఇంకప్పుడు సరే ఏం చేయాలి అనుకున్న టైంలో గబాల్ని వెళ్ళిండు. సిక్ లెటర్ తీసుకొని వచ్చిండు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, డ్యూటీకి వెళ్ళట్లేదు. చాలా మందితో రికమెండేషన్ చేయించాలని చూసిన, కానీ మా బంధువులందరూ కూడా మాకు ఒక్క సహాయం కూడా చేయలేదు. అధికారం ఉన్న వాళ్ళతో కూడా అడిగి చూసిన చాలా మందిని, అక్క అన్న వదినమ్మ మానేయాలని చూస్తాడు. చిన్న బిడ్డల్ని, దేవుడిచ్చిన బిడ్డలు మేము ఎలా పోషించుకోవాలి అంటే ఎవ్వరు కూడా సహాయం చేయలేదు నాకు. అప్పుడు నేను అనుకున్నాను, నా తండ్రి తప్పించి నాకు ఎవ్వరు చేయరు అనుకున్నాను. నేను ఎంత విశ్వాసంగా ఉన్నా ఫాస్టింగ్లో ఉండేదాన్ని కాదు. ఆయన తిరుగుతూనే ఉన్నాడు సిక్కు కోసం అని, హైదరాబాద్ హాస్పిటల్లో తిరుగుతూనే ఉన్నాడు. లెంట్ డేస్లో తను ఫాస్టింగ్ ఉండి తిరుగుతూ ఉన్నాడు, నేను కూడా ఫాస్టింగ్ ఉన్నాను. ఒక్క మాట కూడా తను అనట్లే, డ్యూటీకి వెళ్ళు, లేకపోతే మనకు డబ్బు అవసరం, పిల్లలకు తిండి అవసరం, నువ్వేమనుకుంటున్నావు అని కూడా నా దేవుడు పలికివ్వలేదు. కానీ నేను మాత్రం దేవుణ్ణి నమ్మినాను, ఆయన పాదాలే పట్టుకునేదాన్ని. పొద్దున్న లేస్తే పిల్లలు వెళ్ళిపోవడమే ప్రార్థనే చేసేదాన్ని. ఆ విధంగా ప్రార్థనలో ఉండడం వల్ల ఆయన తిరుగుతుండు, హైదరాబాద్ తిరుగుతుండు, వస్తుండు. ఇంకా అసలు మాకు ఏం చేయాలో అర్థం కావట్లే. రికమెండేషన్ చేసినా కూడా ఆ చెయ్యి పని చేయని దానికి ఎవరు సర్టిఫికెట్లు ఇవ్వరు. డబ్బు పెట్టినా ఇస్తారేమో మాకు తెలియదు, కానీ మేము లంచం ఇవ్వదలుచుకోలేదు, రికమెండేషన్ చేసుకోదలుచుకోలేదు. నా దేవుడే చేయాలి నా కార్యం అన్నది ఆయన పట్టుదల అదే, నా పట్టుదల అదే. అదే విధంగా మేము ముందుకు సాగుతున్నాం. ఆ టైంలోనే దేవుడు ఏం చేశాడంటే, డాక్టర్ల దగ్గర మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి తండ్రి, నేను నత్తివాణ్ణి మోసే చెప్పినట్టుగా నేను అధికారుల దగ్గర సూటిగా మాట్లాడితే నన్ను బయటికి గెంటేస్తారు. నా చేయి ప్రాబ్లం ఉంది, నేను డ్రైవింగ్ చేయలేను, ఉద్యోగం వద్దంటే నా భార్య ఏమో ట్రై చేయనేసాను అంటుంది. ఏం చేయాలనేసానని తను ప్రార్థన చేసుకొని ఫాస్టింగ్ ఉండే వారం రోజులు హైదరాబాద్ చుట్టూరే ఉండి ఆ రేకుల కింద పడుకొని, తండ్రి అధికారితో మాట్లాడే సమయాన్ని నాయన అని ప్రార్థన చేసుకున్నప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళగానే సిస్టమ్ పాడైపోయింది. 5 నిమిషాలు టైం ఉంది అంట, వెంబటే మాట్లాడి, ఇది పరిస్థితి సారు, నా పరిస్థితి బాగాలేదు, నా చెయ్యి అసలు పని చేయట్టే, మీరు తెలిసిన సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు ఏంటి సార్ అనేసానంటే, అవన్నీ ప్రూఫ్ చేసుకుని ఆయన అని చెప్పిండ్రట. అప్పుడు ఇంకా తను బయటకు వచ్చేసి, ఎన్ని టెస్టులు చేశానండి, మాకు తెలవాలి, అసలు ఆ దేవుడికే తెలవాలి. ఇన్ని సిరంజిస్ పెట్టి ఒళ్ళంతా పొడవడం, టెస్టులకి ఎక్స్రేలు తీయడం, స్కానింగ్లు తీయడం, ఎంఆర్ఐలు తీయడం, 8-9 ఎంఆర్ఐలు తీయడం, ఇన్ని చేసిన తర్వాత అయినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, పనికి రాదు అనేసి, చెయ్యి పని చేయట్లేదు అనేది ఇవ్వట్లేరు. మేము ప్రార్థనతోనే ఉన్నాము. డిపో దగ్గర తెచ్చుకోమన్నారు, 430 ఫామ్ తెచ్చుకోమన్నారు. తండ్రి నాకు మాట్లాడటం రాదు, డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఎలా తెచ్చుకోవాలి నాయన అని ప్రార్థనలో ఉన్నాం. డిపో మేనేజరే ఫోన్ చేశాడండి, ఏంటి లూథర్ నువ్వు డ్యూటీకి రావట్లేదు ఏంటంటే, మెడికల్లో ఉన్నాం అనేసానంటే, మెడికల్లో ఉన్నావా, మరి మెడికల్లో ఉంటే మరి అది ఏమనుకుంటున్నావు అంటే, నేను అన్ఫిట్ అవ్వాలనుకుంటాను సార్, నా పరిస్థితి బాగాలేదంటే, అయితే ఫామ్ తెచ్చుకో, 130 ఫారం, నేను 430 ఫామ్ నేను ఫిలప్ చేసిస్తా అంటే, సరే అని చెప్పేసి నన్ను వెళ్ళి ఆ ఫామ్ తెచ్చుకొని వెంటనే ఫిలప్ చేసేసి ఖమ్మం వెళ్ళి, ఖమ్మం నుండి అక్కడ డాక్టరు అన్ఫిట్ చేశారు. అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళారండి. మళ్ళీ హైదరాబాద్కి వెళ్తే డాక్టరు, డ్యూటీకి వెళ్ళిపోమన్న డాక్టరే పిలిచి, ఏంటి అంటే ఇది ప్రాబ్లం సార్ అనగానే వెంబటే నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి అని రాసి పంపించేస్తారు. అది పట్టుకొని వచ్చేసి ఇంకా నేను డ్యూటీ మానేస్తున్నా, అయిపోయింది,
పరిస్థితి. నేనైతే బయటకు వచ్చేస్తున్నా. నేను ఎటైనా సరే పిల్లలు ఉంటే ఉండని, కానీ మనమైతే సేవకి వెళ్ళిపోవాలి అనేసి అని అన్నాడు. అవునాయనా వెళ్తాం, కానీ కనీసం చదువు ఎక్కువ లేదు. ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళ వాక్యమే వింటున్నారు, ప్రార్థన రాదు, చదువు లేదు, ఎట్లా బ్రతకాలి తండ్రి, 2 పిల్లలు కదా అని చెప్పేస్తానని నేను తండ్రి దగ్గరే మొరబెట్టుకుంటున్నాను. అంటన్నా, కానీ ప్రార్థనే చేసుకుంటాను ఏంటి నాయన అని. తిరుగుతూ తిరుగుతూ లాస్ట్ వచ్చేసింది. లాస్ట్లో మీటింగ్లో అంతకుముందు ఈయన ప్రార్థన చేస్తే ఒక అతను తాగుడేవాడు, చాలా సంవత్సరాల నుండి తాగే అతను ఆర్టీసీ డ్రైవరే మారిండు ఆంధ్రాలో ఉంటాడు. మా కొలీగ్స్ వాళ్ళు ఫోన్ చేసి నైట్ చెప్పారు, లూథర్ నువ్వు ప్రార్థన చేసింది మొదలుకొని ఇప్పటిదాకా 6 నెలలు అయిపోయింది, తాగడం మానేసిండు. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఎలా మానేసావా అన్నవరం అనేసానంటే, మా తమ్ముడు ప్రార్థన చేసిండు మానినా అనేసి అని చెప్తున్నా. అందరూ మీ ఇంటికి క్యూ కడుతున్నారు, పంపించమంటావా అనేసానంటే, అన్నా అవసరం లేదన్నా, విశ్వాసం ఉంటే చాలు, నేను కూడా ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం అని చెప్పారు. నేను తెల్లారి పొద్దుట అనుకున్నా, నైట్ హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు. తెల్లారి పొద్దుట అనుకున్నా, నైటే సాక్ష్యం వచ్చింది ఈయన ప్రార్థన చేస్తే తాగుడు నుండి విడుదల వచ్చిందని. ఇంకా ఈయన ఆగడేమో, జాబ్ ఇంకా ఇచ్చినా తీసుకోడు అనేసానని నా హృదయంలో కొంచెం బాధ అనిపించేసి తండ్రి ఏంటి అనేసానని తండ్రి వైపు ఇవి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వెంటనే నేను ఇంకా స్నానం చేసి రూమ్లోకి వెళ్ళి పొద్దున 8:30 నుండి 12 గంటల దాకా దేవుడితోనే ప్రార్థనలో గడుపుకుంటున్నాను. ఉండి 12:30కు వచ్చేసి కామ్గా ఇక్కడ వాక్యం వినుకుంటూ కూర్చున్నాను. ఇంట్లో కూర్చునేసరికి ఫోన్ చేసి బేబీ అంటే ఏంటి అంటే, నేను జాబే తీసుకున్నాను అనేసి అని అన్నారు. అవునా అనేసి అని అన్న, అంతే, ఇంకా నేనేం మాట్లాడలేదు. జాబే ఇచ్చారు అనేసి అని అంటే, ఎట్లా ఇచ్చారు అంటే, ఏమో నేను అక్కడికి వెళ్ళి నించున్నాను, నేనేం మాట్లాడలేదు, కానీ అసలు నేను వద్దనేటోని ఎందుకు తల ఊపినో నాకు అర్థం కావట్లేదు, అందుకే జాబ్ ఇచ్చారు అనేసి అని అన్నాడు. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నా దేవుడు నా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి నా ప్రార్థన ఆలకించిండు, అందుకే ఆయన్ని నోరు మెదపకుండా చేసి ఆ జాబుని మళ్ళీ ఇచ్చిండు అనేసానని నాకు అర్థమైపోయింది. నేను కన్నీటితో వెంటనే మళ్ళీ మోకాళ్ళ మీద ఉండి, తండ్రి నువ్వు ఇంత గొప్పవాడివే నాయన, 1 సంవత్సరం 40 రోజులు నేను ఉంటేనే నాకు ఇన్ని కార్యాలు చేసినావు, ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉంటే ఇంకా ఎంత గొప్ప కార్యాలు చేస్తావు నాయన అని చెప్పేసి నన్ను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా ఈయన ఇక ఏమన్నారు, వచ్చిన తర్వాత జాబ్ తీసుకున్నారు, ఇంటికి వచ్చారు. జాబ్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేసి అని అంటే, నేను లోపలికి వెళ్ళడమే ఇట్లాగా పెద్ద పిల్లలా అంటే చిన్నపిల్లలే అండి అని చెప్పినప్పుడు అవునా అనేసానని, లోపల మెకానిజంలో అసిస్టెంట్గానే తీసుకోపోయావా అంటే సరే సార్ అనేసాను. అయితే డాక్టర్ గారు నన్ను అన్ఫిట్ చేసిన డాక్టర్ గారు అది కాదు అని చెప్పబోయే టైంలోనే ఆయన నోరు క్లోజ్ అయిపోయింది. ఆయన కూడా కనీసం ప్రాబ్లం ఉందని చెప్తే నాకు జాబ్ రాకపోను, కానీ నోరు ఎత్తిన అతనే చెప్పకుండా కామ్గా ఇలా నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు. అసలు నువ్వు ప్రేయర్ చేయడం వల్లనే ఇది జరిగింది, నేను వద్దనుకున్నాను, కానీ నా దేవుడు మరి ఎందుకో నాకు ఇచ్చిండు ఆ జాబు అనేసానని వచ్చేసినాక అప్పుడు సరే అని చెప్పేసానని ఇంకా వెంటనే డిఎం దగ్గరికి వెళ్ళి కలిశారు, జాయిన్ అయిపోయారు, డ్యూటీలో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, ఏంటి కింగ్ ఎన్ని లక్షలు పెట్టేసి లూథర్ నువ్వు ఇక్కడ జాబ్లో జాయిన్ అయినావు, నీకే ప్రాబ్లం లేదు కదా, ఎందుకు ఇలాగా వచ్చింది నీకు జాబు అంటా ఉంటే, నా దేవుడు నా రక్షకుడే నాకు చేసిండు అని చెప్పేస్తానని చెప్పుకుందామా, మత మార్పిడి అది ఇది అనేసి అని అంటారు. ఇదంతా ఎందుకు వచ్చిందని చెప్పేసానని ఈయన మనస్సాక్షి చంపుకొని ఆయన చిత్తం తండ్రి చిత్తం అనేసానని ఇంటికి వస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు మంచిగా ఉన్నాడు కదా, లోపల ఎందుకు అట్లాంటి జాబ్ ఇచ్చారు, లోపల ఎందుకు ఇచ్చారు అని ఆశ్చర్యపడతా ఉంటే, సడన్గా 2 months అవ్వడమే మనిషి కింద పడిపోయాడు. ఎట్లా ఆన్ డ్యూటీలోనే 7కి పడిపోయారు. మళ్ళీ కాల్ వచ్చింది ఇంటికి వస్తే, ఏంటి తండ్రి ఈ శ్రమ, మొన్నటి దాకా 18 నెలలు డ్యూటీ లేకుండా ఉన్నాడు, కష్టంలో ఉన్నాం, అంతకుముందు 2 years బ్యాక్ కండనరం కట్ అయిపోయి అప్పుడు 2 years ఇంట్లోనే ఉన్నాడు, నాకెందుకు నాయన ఈ శ్రమ, అప్పులు అయిపోయినాయి, 12 లక్షలు అప్పు అయిపోయింది, అంత అయిపోయింది,
పిల్లలు చిన్నోళ్ళు, ఇంక నేను తట్టుకోలేను నాయన, ఎందుకు ఈ శ్రమ అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకొని వెంటనే పిల్లల్ని తీసుకొని ఆటో వేసుకొని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకొని నేను వాక్యం చదువుతుంటే కీర్తనలు 34:19 నీతిమంతులకు వచ్చు శ్రమలు అనేకములు అని చెప్పేసి నేను వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, తండ్రి మీ నీతి మనుషులు అని కనీసం కొంచెం అన్నా మీరు అర్థం చేసుకున్నారు నాయన, నాకు అందుకే ఇచ్చారా ఈ శ్రమలు? మీరు ఇచ్చిన శ్రమలు అయితే మీ సంతోషంతోనే అనుభవించే శక్తిని కూడా మీరే ఇవ్వండి తండ్రి అని చెప్పేసానని అనుకొని మళ్ళీ ఆ వాక్యం ఎంత చదివితే ఎముకనైతే ఇరగొట్టనని చెప్పి దేవుడు మాట్లాడింది. అలాగే ఎన్ని పూస కరెక్ట్ ఎడ్జి మీద పడింది, మెట్టు దగ్గర స్టెప్పుకి ఇట్లా ఎడ్జి దగ్గర పడింది, ఎన్ని పూస కరెక్ట్ ఇరిగిపోవాలి, ముక్కలైపోవాలి. అలాంటిది ముక్కలు అవ్వకుండా బ్లడ్ క్లాట్ అయింది. కొంచెం గాయం పెద్దగా అవ్వలేదు కానీ లోపల తగిలినాయి. అయితే ఏమైందంటే ఈయన ఎందుకు ఇలా జరిగిందని మేము ఆలోచనలో ఉన్నప్పుడు డిపోలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా అసలు లూథర్కి ఇంకెలా వచ్చింది జాబు, అసలు ఆయన ఎందుకు ఇచ్చారు అందులో అనేసి ఆశ్చర్యపడుతున్నారనమాట. ఏంటంటే ఉట్టిగే డబ్బులు పెట్టో రికమెండేషన్ చేసుకొని వచ్చి ఉంటాడు అనేసి అని అనుకుంటుంటే అప్పుడు అధికారులు అనుకున్నారు, అమ్మ ఆయన గ్రిప్పు తక్కువ ఉంది అనేసి అని చెప్తుంటే మనం ఎవ్వరం కూడా ఆయన్ని అర్థం చేసుకోలేదు. ఆయన గ్రిప్పు తక్కువ ఉండడం వల్లే లోపల ఉన్న బ్యాటరీని లాగుతుంటే ఆ పై నుండి లాగి కింద పడిపోయింది ఆ మోరీలో. ఇప్పటికైనా అర్థమైందా ఆయన ప్రాబ్లం ఏంటన్నది అనేసి అని తెలుసుకొని అధికారులు ఈయనకి ఈ పని వద్దు, ఆయనకు ఒకే సెక్షన్లో ఇద్దాం, ఒక బ్యాటరీలు క్లీన్ చేయడమో ఏదన్నా లైట్ డ్యూటీ ఇద్దాం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయన చెప్పలేదు ఇప్పటిదాకా మనకి అని చెప్పేస్తానని డిపో మేనేజరు అందులో ఉన్న అధికారులు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ అందులో వాళ్ళు అనుకొని ఆ బ్యాటరీ సెక్షన్లోనే దేవుడు కృపను బట్టే ఇచ్చారు. అప్పుడు మేము అనుకున్నామండి, ఉత్తిగా మాకు నింద వేసి ఉత్తిగా జీతం తీసుకొని ఇంట్లో ఉంటున్నారని అన్నా కూడా దేవుడికి అవమానమే కదా. అసలు ప్రాబ్లం ఏంటన్నది వాళ్ళకు తెలవడం కోసమే అంతెత్తు నుండి ఆ మనిషిని పడేసి నువ్వు రక్షించినవా తండ్రి అని చెప్పేస్తానని మేము అప్పుడు దేవుడు చేసిన మహిమని అప్పుడు గుర్తించుకున్నాం. మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా పిల్లల విషయంలో అద్భుత కార్యాలు చేశారు. అసలు ఏది ప్రాబ్లమ్స్లో నుండే పిల్లల్ని మాకు ఇచ్చిండు. పుట్టారని నిర్ధారణ చేసి మా దగ్గర సర్టిఫికెట్లు కూడా ఉన్నాయండి, ఇచ్చిన వాటుండే పిల్లల్ని మాకు ఇచ్చాడు దేవుడు. ఆ యొక్క కుమారుడికి లోపల ఇవ్వరు జాబు, డ్రైవర్గా తీసి అసలు లోపల ఇవ్వాలంటే చాలా కారణాలు ఉంటాయండి. కానీ ఉచితమైన దేవుడు కృపను బట్టే మాకు లోపల జాబ్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా దేవుడు అన్ని విషయాలలో కూడా మమ్మల్ని హెచ్చిస్తూ రూపాయి లేని స్థితిలో కూడా అండి, బంధువులు అయితే కొంతమంది అయితే బిర్యానీ సెంటర్ పెట్టుకోమన్నారు, టీ కొట్టు పెట్టుకోమన్నారు. ఆయన చేయలేడు, ఇంకా నువ్వు ఇంకెందుకులే బిర్యానీ సెంటర్ పెట్టుకుంటే పెట్టుబడి కావాలి కదా అంటే పెట్టుబడికి 1 కేజీతో స్టార్ట్ చేస్తే పెరుగుతూ ఉంటే ఇంకా కేజీలు స్టార్ట్ చేసుకోవచ్చు అని అన్నారు. టీ సెంటర్ పెట్టుకో, దానికైతే తక్కువ పెట్టుబడి అన్నారు. కానీ నేను ఒకటే అనుకున్న, తండ్రి నీవున్నావు నాయన, ఎంతమంది అయితే మమ్మల్ని హేళన చేస్తున్నారో వాళ్ళ ముందు హెచ్చించే దేవుడు నీవే తండ్రి. నువ్వు ఈ కార్యం చేయని, నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉంటాను, ఇప్పటి వరకు ఉండలేదు ప్రభా. ఇప్పటి వరకు నేను భక్తినే నీ ఎందుకు కనపరిచిన కానీ ఉపవాస దినాలని నేను కనపరచలేదు ప్రభా అని చెప్పేస్తానని నేను 40 రోజులు ఉన్నానండి. 40 రోజుల్లో కూడా దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారాగా నన్ను అభిషేకించిండు. నా భర్తకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చిండు, నా పిల్లల ఆరోగ్యం పట్ల ఆయన ఉన్నాడు. ఒక్కరు అంతకుముందు వెంటనే జ్వరాలు వచ్చేటండి పిల్లలకి. ఈ 18 నెలలు జీతం లేదు, ఒక్కరోజు కూడా నా పిల్లలకు జ్వరం అని కూడా పడుకోలేదండి. అలాగ దేవుడు మమ్మల్ని కాపాడి మాకు ధన్యతని అనుగ్రహించిండు. మేము బ్రతుకు దినములన్నీ కూడా అనేక మందికి సాక్ష్యాలుగా పుట్టని కాడ పిల్లలు పుట్టారు. ఇవ్వని రూపాయి లేని స్థితిలో మాకు లోపల ఉద్యోగం ఆయన ఉచితమైన ప్రేమ చొప్పునే వచ్చిందని చెప్పాలనుకుంటున్నామండి. అంతేకాదు తాగుబోతు, తిరుగుబోతు, జూదం అన్ని హ్యాబిట్స్ ఉన్నాయండి. నేనెంత ముత్యంలాగా వచ్చినో ఆయన అంత మలినమైన స్థితిలో ఉన్నవాడిని నా ప్రార్థన బట్టి దేవుడు మార్చుకున్నాడు. అలాంటి స్థితిలో ఎవరున్నా కూడా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు కంపల్సరిగా చేస్తాడు. మన దేవుడు గొప్పవాడు, నాతో మాట్లాడే దేవుడు అనేస్తానని మీరు నమ్మండి.
నేను కూడా అలాగే నమ్మిన. చిన్నప్పుడు 14 ఇయర్ దగ్గర నుండి ప్రేయర్‌లోనే ఉన్నాను గాబట్టి, కొంత సమయం మనకొస్తదండి. ఆ సమయం కూడా చాలా ఎప్పుడొస్తదన్నది తెలవదు. దేవుడి చిత్తమైనప్పుడే అన్ని కార్యాలు నెరవేరుతాయి. మాకు లేట్ అయితంది. ఏమి చేయడు. ఈ దేవుడు గొప్పవాడు కాదు అనేసని అనుకోకండి. మన దేవుడు మాట్లాడే దేవుడు. మమ్మల్ని నడిపించే దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడండి. మమ్మల్ని పోషిస్తాడు. మా దగ్గర 0 బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్. అయినా కూడా అండి మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో మేమెక్కడికెళ్ళినా కూడా, ఏంటండి మీరు కార్‌లో వచ్చారా? ఏంటండి మీరు ఇట్లనా అనేసానని మా మొఖాళ్ళల్లో కూడా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని దేవుడు కనపరుస్తా ఉన్నాడండి. నేనైతే నశించిపోవడం ఎవ్వరికి కూడా ఇష్టం లేదండి నాకైతే. నేను ఎట్లాంటి స్థితిలో నుండి బయటకొచ్చినా మీరు కూడా అలాంటి స్థితిలో, ఆత్మీయ స్థితిలో ఎదగాలి. ప్రార్థన ద్వారాగే అన్నీ పొందుకోవాలని అనుకుంటున్నా. మేము వచ్చినవండి ఈ ఏరియా మొత్తం మారిపోయారు. మందిరానికి నడిపిస్తున్నామండి. వాళ్ళు కూడా అంటున్నారు, ఏవండీ మీకు థ్యాంక్స్ చెప్పాలంటే ఎందుకు అంటే, మీ నిజమైన దేవుడిని మాకు పరిచయం చేశారండి. అందుకే మీకు థ్యాంక్స్ అండి అని చెప్తున్నారు ఒక్కొక్కరు. అది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది అండి. ఒక ఆమె మరణమయ్యే స్థితిలో డబ్బు కోసం మా దగ్గరకు వచ్చిందండి. కానీ మేము డబ్బు సహాయం చేయలేదు, కానీ దేవుడు మాటలు చెప్పి ప్రార్థన చేసినామండి. ఆమె ఊరేసుకొని వచ్చింది ఫ్యాన్కు. ఆమె ఎంబటేమో ప్రార్థన చేసుకుని ఎంబటే నేను చచ్చిపోదామని వచ్చాను బేబీ, కానీ మీ ఇంట్లోకి వచ్చాక నాకు ఆదరణ దొరికింది. నేను ఎప్పుడు చనిపోను అని చెప్పేసి నన్ను వెళ్ళి ఇప్పుడు మందిరానికి వస్తుందండి. అలాగే నేను ఇంత చెప్పింది ఎందుకు అనేసానంటే, నాకు అసాధ్యమైన అన్ని దేవుడు నాకు సాధ్యం చేసిండండి. మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు. మేము ధనం కోసం పరకు రావట్లేదు, లేకపోతే హోదా కోసం పరకు రావట్లేదు కానండి. ఒక్కటే, ప్రతి ఒక్కరు నశించిపోకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని నిజమైన దేవుడని ఎరిగి ఆయన్ని ఆరాధించాలి, అనేక మంది మారాలన్నదే మా కోరిక అండి. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా మారాలని నేను అనుకుంటున్నాను. నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు. మీరు కూడా ఆయనలో నడవాలని కోరుకుంటున్నానండి. అలాగే నేను మారినాక కూడా నాకు సినిమాలు చూసే పిచ్చి చాలా. అంటే రిలీజ్ అయిందంటే ఫస్ట్ సినిమా హాల్లో ఫస్ట్ టికెట్ నాదే ఉండాలి. అలాంటి వ్యసనంలో మారినాక కూడా నా పిచ్చి పోలే. ఎందుకంటే ఇక సినిమా అంటే ఫస్ట్ సినిమానే, తర్వాత ఏదైనా. ఆ స్థితిలో ఉండగా మా ఆవిడ ఒక గడ్డిచ్చింది, నువ్వు మారినావు అబ్బా, ఏంటి మళ్ళీ చేయటం తప్పు కదా అది అని చెప్పేసి అంటా ఉంటే, ఏం కాదబ్బా, కొత్త సంవత్సరం నుండి మానేస్తా, ఈ 4 రోజులు కదా, మళ్ళీ కొత్త సంవత్సరం నుండి మనం తీర్మానం చేసుకుని మానేస్తుంది అంటే, ఈలోపు పుసుకునేదని అయితే నీ పరిస్థితి ఉందని చెప్పేసి అన్నా కూడా ఏం కాదులే అని చెప్పేసి అని మేము వాటర్ పట్టుకోవాలండి. గోడ పక్కండి వాటర్ పైప్ వేసుకుంటా నడుస్తూ ఉంటే ఆ రాయి స్లిప్ అయ్యి ఆ గోడ నుంచి కింద పడటం వల్ల కింద బట్టలు ఉతికే బండ మీద కరెక్ట్గా వెన్నుపూసకి దగ్గరలో ఆ కొన మీద పడ్డా. ఇక అంతే, ఇక లెగిసే స్థితి లేదు నాకండి. లేచి నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, ఏం చేసి నలుగురు పట్టి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినాక అక్కడ ఇంజక్షన్ వేసినాక వచ్చినా కూడా నేను లేగలేని స్థితిలో ఉన్నా. అప్పుడు అంది, చూసావా, నువ్వు ఈ స్థితిలో నువ్వు మారడానికే దేవుడు అది నీకు కలిగించిండు అని చెప్పేసి అని. ఎముకలను అయితే విరచలేదు అయ్యా ఇప్పటి వరకు కూడా దేవుడు. ఆ ఎముకలను మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత ఉండి ఆ సినిమాలు బంద్ చేసి ఇప్పుడు నా ఇంట్లో ఓన్లీ వాక్యము, పాటలు తప్ప ఇంకొకటి రాదు. ఎందుకంటే ఆ విధంగా నేను మారకపోతే నా బిడ్డలు కూడా అదే లోకానికి తయారవుదురేమో. ఇది పిల్లలు పుట్టక ముందు జరిగిన మాట. అది జరిగిన కావండి మొత్తం ఇంట్లో మొత్తం బంద్ చేసి ఏది లేదనమాట. ఓన్లీ వాక్యము, పాటలు, అవి కూడా యేసన్న గారి పాటల ద్వారా ఎక్కువ నేను మారింది కూడా యేసన్న గారి పాటల ద్వారా నేను మహిమ పొందుకొని మారాను. ఆ తర్వాత ఇక డ్యూటీ వచ్చినాక మా ఆవిడ చెప్పింది ఈ విషయం, లోన గ్యారేజ్లో ఎట్లా వచ్చిందని చెప్పేసి అని చెప్తా ఉంటే ఇట్లా జారినా కూడా నమ్మలేదు. నమ్మకపోతే డ్యూటీ అయిపోయింది, చేతులు కడుక్కొని అన్ని ఇంటికి వస్తూ ఉంటే వేరే మెకానిక్ అన్న కొద్దిగా ఇంజిన్ అలా ఇచ్చోట రాదని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి అని మళ్ళీ మంచి బట్టల మీదనే ఉండి పోయి ఆ సెల్లు లేపుతా ఉంటే జారిపోయి ఆ కింద లోయలో పడ్డా. మాకు ఒక ఫిట్ ఉంటుంది, 4-5 అడుగుల ఫిట్. ఆ ఫిట్లో లోయలో పడితే మెట్ల మీద అసలు దేవుడు చేతికి, కాలికి, వెన్నుపూసకి అసలు ఆ ఫిట్లో పడ్డోళ్ళు చాలామంది కూడా ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళు అన్నారట. కానీ దేవుడు నాకు గాయాన్ని అట్లా చేసిండే తప్ప, ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులకి
ఆ ఉన్న సహోద్యోగులకి ఈ ఈ ప్రాబ్లం ఇది ఉంది అని తెలియపరచడానికి దేవుడు ఆ కార్యాన్ని చేసి ఒక ఎముకను కూడా ఎరవకుండా వెన్నుపూస చిన్న మామూలుగా కాలు జారి పడిపోతేనే వెన్నుపూసలు ఇరిగిపోయిన చాలామంది ఉన్నారు. అలాంటిది 4 అడుగుల లోయలో నేను పడితే అండ్ ఆ ఫోటో కూడా సార్కి చెప్పి బ్రదర్కి చెప్పి ఆ ఫోటో కూడా మీకు ఎంత లోయ ఉందో అవన్నిటిని కూడా పెట్టమని రిక్వెస్ట్ చేస్తా రాజు సార్కి. అండ్ విన్నారా, ఇది ఒక అద్భుతమైన సాక్ష్యం. ఎందుకంటే స్వస్థత ఫైల్స్ నుండి స్వస్థత ఇచ్చింది అది కనపడనిది. ఎందుకంటే ఆ టైంలో అది వీడియోలు చేయలేము, ఫోటోలు చేయలేము. కానీ దేవుడు ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని కూడా మీరు చూడండి. ఎందుకంటే దేవుడు ఏ విధంగా కాస్తాడు అనేది మనకి 91 దావీదు కీర్తనలో నీ పాదములకు రాయి తగలకుండా దేవతలు తను ఎత్తి పట్టుకుంటారు అన్న వాక్యం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే దేవుడు ఆయన బిడ్డల్ని ఎప్పుడు నిరంతరము దేవదూతలతో నడిపిస్తూ ఉంటాడు. అది మనం ఎరగక లోకానికి బానిసలమై లోకాన్ని తీరు బతుకుతున్నాం. ఇది వదలండి. ఎందుకంటే లోకము మనది కాదు. మనం ఎవరి బిడ్డలు అంటే దేవుని బిడ్డలు. నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్పి సెలవిస్తున్న దేవుడు. మనం కూడా పరిశుద్ధంగా ఉంటే అనేకమైన గొప్ప కార్యాలు. అందరూ అనుకుంటారు మనం ప్రార్థన చేస్తే అది అంటే మనం ప్రార్థన విశ్వాసంతో ఉంటే ఏదైనా జయించగలం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం అని చెప్పి దేవుడు ఏ విధంగా చెప్పాడో ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ఉండండి. ఈ వీడియో చూస్తున్న, ఈ సాక్ష్యాన్ని చూస్తున్న అనేకమైన బిడ్డలు మేము ఆయనను నమ్మి ఆయన బాటలో మేము నడుస్తున్నాం. ఆయన కృప ద్వారా మేము జీవిస్తున్నాం. అండ్ మేము పరిచర్య చేయాలని ఉన్నా కూడా ఎందు నిమిత్తం అంటే ఆయన పిలుపు నిమిత్తం ఎదురు చూస్తాను. ఎందుకంటే ఇన్ని చేసిన దేవుడు అన్నీ చేయగలడు. ఎందుకంటే ఆ దర్శన భాగ్యాలు నాకు అనుగ్రహించిండు, అవన్నీ ఉన్నాయి. ఆయన పిలుపు నిమిత్తం ఎదురు చూస్తున్నా, అది కూడా జరిగిస్తాడనే ఆస్తాడు. నా గురించి, నా కుటుంబం గురించి నాకు ఏ కోరిక లేదండి. మీది చేయాల్సింది నిత్యం ప్రార్థనలో దేవునిలో ఇంకా బలపడాలని, ఆయన మార్గంలో నడవాలని, అనేకులకు సాక్షార్థమై నిలవాలని, నా కుటుంబం దేవుళ్ళ అభివృద్ధి దినదినం అభివృద్ధి చెందేలాగా ప్రార్థనలో ప్రతి ఒక్కరు వేడుకోవాలని ఏంటి ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు మీ హృదయాల్లో నాటింపజేసి ఫలించి అభివృద్ధి పొందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనములు.